ఓం నమ శివాయ. ఓం నమో శ్రీ విఘ్నరాజాయ నమ. ఓం నమో శ్రీ లక్ష్మీ నృసింహదేవాయ నమ. ఓం నమో శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. ఓం నమో శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ వెంకటేశాయ నమ. నమస్కారం. ఈరోజు 2026 సంవత్సరం మే నెల 9వ తేదీ, శ్రీ పరాభవ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ బహుళ అష్టమి, స్థిరవాసరే, శనివారం. ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో సమయం మధ్యాహ్నం 1:32 అయింది. భక్తుని నోట శ్రీ శివానంద లహరి శ్లోకములు పాడుకుంటున్న పరంపరలో భాగంగా ఈరోజు 19వ రోజు 33వ శ్లోకాన్ని 34వ శ్లోకాన్ని పాడుకొని వాటి తాత్పర్యములను తెలుసుకొని ఆనందిద్దాం. ఓం నమ శివాయ. 33వ శ్లోకం. నాలం వాసకృదేవదేవ భవతస్సేవ నతిర్వానుతిః పూజా వా స్మరణం కథాశ్రవణమప్యాలోకనం మాదృశాం స్వామిన్నరస్థిర దేవతానుసరణాయాసేన కిం లభ్యతే కావా ముక్తిరితా కుతో భవతి చేత్ కిం ప్రార్థనీయం తథా. 33వ శ్లోకానికి తాత్పర్యం. దేవదేవ, ఒకే ఒక్కసారి నీకు నమస్కరించడం వల్ల కానీ, స్తోత్రం చేయడం వల్ల కానీ, పూజించడం వల్ల కానీ, స్మరించడం వల్ల కానీ, నీ దివ్య లీలను వినడం వల్ల కానీ, నీ మంగళ విగ్రహాన్ని సందర్శించడం వల్ల కానీ, నిన్ను సేవించడం వల్ల కానీ నాకు సులభంగా ముక్తి లభిస్తుంది కదా. ఈ ఉపాయాలలో ఏ ఒక్క దాని వల్లనైనా ముక్తి కలిగేటప్పుడు శాశ్వతం కాని దేవతలను ఆశ్రయించడం వల్ల లాభమేమి? వారి నుండి కోరదగింది ఏముంది? ఇప్పుడు 34వ శ్లోకం. కిం బ్రూమస్తవ సాహసం పశుపతే కస్యాస్తి శంభో భవా ధైర్యం చేదృశమాత్మనస్థితి ప్రియం చాన్యై కథం లభ్యతే భ్రశ్యద్దేవగణం త్రసన్మునిగణం నశ్యత్ ప్రపంచం లయం పశ్యన్ నిర్భయకేకేనేవ ఏకేయేవ విహారత్యానందసాంద్రో భవాన్. ఈ 34వ శ్లోకానికి తాత్పర్యం. పశుపతి భూతనాథ, నీ సాహసాన్ని ఏమని చెప్పవచ్చును? ఇలాంటి ధైర్యం ఎవరికి ఉంటుంది? ఇలాంటి స్థితి అన్యులకు పొందడానికి సాధ్యమా? ప్రళయకాలంలో దేవతలందరూ పడిపోతుండగా, మునులు భయభీతులు కాగా, విశ్వమంతా నశించిపోతుంటే నీ ఒక్కడివే నిర్భయుడవై చూస్తూ ఆనందసాంద్రంగా విహరిస్తున్నావు. ఓం నమ శివాయ. తిరిగి రేపటి శివానందలహరి శ్లోకముల పారాయణంలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో అందరూ ఉండాలి. నమస్కారం.